అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు మూగబోయిన ప్రేమ. ఈ కథను రచించిన వారు స్మైలీ గారు. ఇంకా కథలోకి వెళితే, ప్రేమ వినడానికి రెండు అక్షరాలు కానీ అది మాత్రం మన జీవితంలోకి వస్తే మాత్రం మన ప్రశాంతత, మన సంతోషాలన్నిటినీ లేకుండా మనకి కేవలం దుఃఖాన్ని మాత్రమే మిగులుస్తుంది అని చెప్పడంలో ఏం అతిశయోక్తి లేదు. ఇంకా నేను ఇంతలా బాధపడడానికి కారణం శివ. తనను ప్రతి క్షణం తలుచుకుంటూ నేను పడే ఆవేదన బహుశా తనకు కూడా తెలియదు. హాయ్, నా పేరు లావణ్య. నేను నాన్న వాళ్లకు 10 సంవత్సరాల తరువాత పుట్టాను. మా ఇంట్లో నేను అక్క. మీరు అనుకోవచ్చు, 10 సంవత్సరాల తరువాత అంటే అక్క ఎలాగా అని. తాను మా పెద్దనాన్న కూతురు. శోభ పెద్దమ్మ పెద్దనాన్న అక్క చిన్నప్పుడే చనిపోవడంతో ఎలాగో నాన్న వాళ్ళకు పిల్లలు లేరని తనని తీసుకొచ్చారు. నేను పుట్టినప్పుడు అక్క 8వ తరగతి చదువుతూ ఉంది. నాన్న ఎప్పుడు నన్ను అక్కను భేదం లేకుండా చూసుకునేవారు. అలా అక్కకు 21 సంవత్సరాలు వచ్చినప్పుడు నాకు 8 సంవత్సరాలు. అక్క పెళ్ళంటే అందరూ చాలా సంతోషించారు. కానీ అక్క ఎప్పుడు ఎందుకో గదిలో కూర్చుని ఏడుస్తూ ఉన్నా నాకు మాత్రం చెప్పేది కాదు. అలా అక్కకు నాన్న ఒక మంచి సంబంధం కుదిర్చారు. అందరూ చాలా ఆనందంగా నిశ్చితార్థం జరుగుతూ ఉంది. కానీ అక్క మాత్రం ఇంట్లో లేదు. అందరూ నాన్నను తలా మాట అని వెళ్ళిపోయారు. 8 సంవత్సరాల వయసులో నాకు మాత్రం ఏం అర్థమవుతుంది? కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది. అప్పటి నుండి నాన్న ఎక్కువ ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. అలా నేను 10వ తరగతి చదివాను. మంచి మార్కులు రావడంతో నేను ఇంటర్ చదవాలని అనుకుని నాన్నకు చెప్పా. నాన్న ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. నాకు అసలు అర్థం కాక వెళ్ళి అమ్మని అడిగా. అమ్మ, ఎందుకు నాన్న ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు? అయినా శోభ అక్క గురించి ఎవరు ఎందుకు చెప్పరు? తాను ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు అడిగినా చిన్నపిల్లవు నీకెందుకు అంటారు. అసలు ఏమైంది అని అడిగి అప్పుడు చెప్పింది అమ్మ, మీ శోభ అక్క ఎవరినో ప్రేమించిందని, ఆ విషయం మీ నాన్నకు చెప్పకుండా నిశ్చితార్థం రోజే తాను వెళ్ళిపోయిందని, అందరూ మీ నాన్నను ఆస్తి కోసం తనకు ఎక్కడ పెళ్లి చేయాల్సి వస్తుందనో అలా చేశారని కొందరు అంటే, ఇంకొందరు ఆ అమ్మాయిని సరిగా చూసుకోలేదేమో, అందుకే శోభ వీళ్లను కాదని వెళ్ళిపోయిందని అందరూ నానా మాటలు మాట్లాడడం వల్ల మీ నాన్న దాన్ని తట్టుకోలేకపోయారు. శోభను తాను ఎప్పుడూ అలా చూడలేదని నాకు మాత్రమే తెలుసు. అయినా తండ్రి కూతురులను విడదీసింది ఆ ప్రేమలో ఏముందనో. అప్పటి నుండి తాను గురించి అంటే నాన్నకి కోపం. పైగా ఇప్పుడు నువ్వు పై తరగతులు అంటే అందుకే నిన్ను చదివియాలి అంటే ఆయన ఆలోచిస్తున్నారు. నువ్వు అలా చేస్తావని కాదు, కానీ ఎవరికైనా ఉంటుంది కదా. బహుశా శోభ తన విషయం చెప్పి ఉంటే ఆయన వాళ్లకు పెళ్లి చేసేవారేమో అని అంటూ వెళ్ళిపోయింది. నాకు చాలా బాధ వేసింది. నిజంగా నాన్న నన్ను అక్కను ఎప్పుడూ వేరుగా చూడలేదు. ఇంకా చెప్పాలంటే నాకంటే అక్కనే బాగా చూసుకునేవారు. అంతలా చూసుకున్న నాన్న అంటే అక్కకు కూడా చాలా ఇష్టం. కానీ ఇలా ఎందుకు చేసింది అనుకొని నా స్నేహితురాలికి చెప్తే తాను అదే తల్లి ప్రేమ గొప్పతనం. ప్రేమ ముందు ఎవరి ప్రేమ కనిపించదు. అంతెందుకు, ఇన్ని చెప్పిన నువ్వే ప్రేమలో పడితే నువ్వు కూడా మీ అక్క చేసినట్టే చేస్తావు అని అనేసరికి దాన్ని తిట్టి, నేను అలా ఎప్పటికీ నాన్న తలదించుకునే పని చెయ్యను అని చెప్పి ఇంటికి వచ్చిన. నన్ను నాన్న పిలిచి ఇంటర్ చదువుకుందులే, బాధపడుకు అని చెప్పాడు. నేను సంతోషంతో వెళ్తూ ఉంటే అమ్మ, ఎందుకు అండి ఈ చదువులు? ఒకసారి ఒకరిని చదివించి మీరు చాలా బాధపడ్డారు. మళ్ళీ ఇప్పుడు చదివియడం అవసరమా అని అమ్మ చెప్తూ ఉంటే నాన్న ఒక మాట చెప్పాడు. లావణ్య మన తలందించుకునే పని చెయ్యదు, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పినప్పుడు నాకు చాలా గౌరవంగా అనిపించింది. అప్పటి నుండి ఇంటర్, డిగ్రీలలో అబ్బాయిలతో మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటూ అలా డిగ్రీ పూర్తి చేశాను. తరువాత నేను MBA చదువుతాను అని చెప్పిన ఎందుకో నాన్న వద్దు అని చెప్పేసరికి బాధ అనిపించిన, వాళ్ళ సైడ్ ఆలోచిస్తే కరెక్ట్ అనిపించి నేను కూడా ఇంటి దగ్గరే ఉన్నాను. కానీ నా స్నేహితురాలు ఎందుకు సమయాన్ని వృధా చేస్తావు, కనీసం ఎగ్జామ్స్ కన్నా ప్రిపేర్ అవ్వు అని చెప్పడంతో సరే అని నాన్నకు చెప్పి నాన్నను ఒప్పించి కోచింగ్ సెంటర్లో చేరాను.
కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినా అక్కడ కూడా ఎవరితో మాట్లాడకుండా ఉండాలని నిర్ణయించుకుని ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకుండా ఉన్నాను. కానీ అలా 2 రోజుల తరువాత క్లాస్ మొత్తం సీరియస్గా జరుగుతున్న సమయంలో ఒకతను మే కమిన్ సార్ అనడంతో అందరూ ఒక్కసారిగా తన వైపు చూశారు. నేను కూడా అందరిలాగే ఎవరబ్బా అని చూశాను. ఆ అబ్బాయి మాత్రం నా వైపు అలానే చూస్తూ వెళ్ళి చివరన కూర్చున్నాడు. ఇతను ఏంటి ఇలా చూస్తున్నారు అనుకొని కొద్దిగా విసుక్కొని క్లాస్ విని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినా నాకు తాను మాత్రం నా సైడ్ ఎందుకు అలా చూశాడు అనే ఆలోచన. అమ్మ బాబోయ్, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకొని మైండ్ని కాన్షియస్లో పెట్టి చదువుకుంటూ ఉన్న ఆలోచన మాత్రం పోలేదు. అలా మళ్ళీ తరువాత క్లాస్లో నేను శ్రద్ధగా వింటూ ఉన్నా కానీ ఎందుకో ఎవరో పిలుస్తున్నట్టు, అది నన్ను పిలుస్తూ ఉన్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాను. మళ్ళీ తానే నా వైపు అలాగే చూశాడు. కానీ అంతమంది ఉండి సార్ గట్టిగా క్లాస్ చెప్తున్నా నాకు మాత్రం ఎందుకు పిలిచినట్టు అనిపించింది. తాను ఎందుకు అలా చూశాడు, తాను ఎందుకు నన్ను పిలుస్తున్నాడు, పిలిచినా నాకు మాత్రమే ఎలా అనిపించింది అనుకొని క్లాస్ అయిపోయి మళ్ళీ క్లాస్ వినకుండా ఇంటికి వెళ్ళాను. వెళ్ళి ఒక్కసారిగా నాకేమవుతుంది, నేనేనా, ఎందుకు ఇలా తయారవుతున్నా అని తిట్టుకొని గాయత్రి మంత్రం, హనుమాన్ చాలీసా అన్నీ చదువుకుని నన్ను నేను స్థిమితంగా మార్చుకొని అస్సలు ఆలోచించకుండా తరువాత క్లాస్కి వెళ్ళాను. అన్ని మంత్రాలు బాగా పనిచేశాయి అనుకొని ఉన్న నాకు తను అలా క్లాసులోకి అడుగుపెట్టగానే అన్నీ ఎగిరిపోయి తనను అలా చూస్తూ ఉండిపోయాను. తను కూడా అలానే చూస్తూ ఉన్నాడు. ఇంతలో సార్ రావడం వల్ల క్లాస్ విన్నా తన ధ్యాసే తననే చూడాలనిపిస్తుంది. ఎందుకో నా మైండ్ చెప్తున్న పనిని నేను అస్సలు చేయలేక మనసుని గెలిపిస్తూ తనను చూస్తూ ఉండిపోయేదాన్ని. అలా ఇంటి నుండి అనుకొని వచ్చిన ప్రతిసారి ఓడిపోయేదాన్ని. అలా నెల తరువాత తను అసలు క్లాస్కి రావడం లేదు. నాకు తాను లేని క్లాసు చంద్రుడు లేని ఆకాశంలా అనిపిస్తూ ఉండేది. ప్రతి క్షణం నాకు అసలు చాలా బాధగా, క్లాస్ మొత్తం ఏదోలా అనిపించేది. అప్పుడు అర్థమైంది నేను తనను ప్రేమిస్తున్నానని. అంతవరకు నాకు తన పేరు కూడా తెలియదు. కనీసం తాను ఎందుకు రాలేదు, అసలు వస్తాడా రాడా, తనని అంత తలుచుకుంటున్నా, తనకు నేను గుర్తున్నానా, తాను నన్ను గుర్తు చేసుకుంటాడా అని క్లాస్లో కూర్చుని ఆలోచిస్తున్నా. నాకు తాను క్లాస్కి వచ్చినప్పుడు చాలా ఆనందం వేసింది. సరే అని క్లాస్ వింటూ ఉన్నప్పుడు సార్ తనను లేపి శివ ఇన్ని రోజులు ఎందుకు రాలేదని అడిగినప్పుడు తన పేరు శివ అని నాకు తెలిసింది. తాను సార్కి సమాధానం చెప్పేటప్పుడు తాను మాత్రం నన్ను చూస్తూ ఆరోగ్యం బాగోలేక రాలేదని చెప్పినప్పుడు నాకు అనిపించింది తాను కూడా నన్ను ప్రేమిస్తున్నాడా అని. అందుకే నాకే చెప్తున్నట్టు నన్ను చూసి చెప్పాడా. కానీ వెంటనే ఏంటి నేను ఇలా చేస్తున్నానా అనుకుని ఆ రోజు నుండి తనను చూడకుండా ఉండాలని ముందుకు వెళ్ళి కూర్చున్నాను. కానీ నా దృష్టి మాత్రం తన మీదే ఉండేది. కానీ తాను మాత్రం కొన్ని రోజుల తరువాత నన్ను చూడకుండా ఉండేవాడు. అలా ఒకరోజు క్లాస్ తొందరగా అయిపోవడంతో అందరూ వెళ్ళిపోయారు. నేను ఇద్దరు అమ్మాయిలు కూర్చుని నోట్స్ రాసుకుని వెళ్ళేసరికి అర్ధగంట అయ్యింది. కానీ బయటికి వెళ్ళినప్పుడు శివ అలాగే ఉన్నాడు. నేను తనను చూసి చూడనట్టుగా వెళ్తూ ఉన్నాను. అలా తన దగ్గరికి వెళ్ళేసరికి తను కంగారు పడుతూ వెళ్ళిపోయాడు. నాకు మాత్రం ఏం అర్థం కాలేదు. అలా నాలో తాను కాదు నా ఆలోచనలకి తాను ఎప్పుడూ దగ్గరగా, మనిషి మాత్రం దూరంగా ఉంటూ ఉన్నాడు. కానీ తాను మాత్రం నన్ను అంతగా పట్టించుకునేవాడు కాదు. నాకు చాలా బాధ వేస్తూ ఉండేది. అలా నేను తనను ఎంతగా ప్రేమిస్తున్నానో అని చెప్పాలని అనుకున్నప్పుడు నాకు ఎదురయ్యే ఒక ప్రశ్న నాన్న తను నా మీద పెట్టుకున్న నమ్మకం అని అనుకుని వెనక్కి తగ్గేదానిని. దానితో పాటు శివ కూడా అసలు ఆ వంక కూడా చూడకుండా ఉండేవాడు. అంటే తాను నన్ను ప్రేమించలేదేమో అనుకుని నాకు కూడా కావాల్సింది అదే కదా. తను నన్ను ప్రేమించి ఆ విషయం నాకు చెప్పినా నేను తనను ప్రాణంగా ప్రేమిస్తున్నా తనకు మాత్రం ఒకే చెప్పలేను కదా అనుకుంటూ తనను అలాగే చూస్తూ ఉండేదానిని. అలా మా క్లాసులు కూడా అయిపోయాయి. తనను ఇంకా నేను చూడలేను అన్న విషయం గుర్తుకు వస్తే మాత్రం చాలా బాధ అనిపిస్తూ ఉండేది. అలా కోచింగ్ అయిపోయింది. తన కోసమే వారం కోచింగ్ సెంటర్కి వెళ్ళినా తాను మాత్రం రాలేదు. అలా నేను కూడా వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉన్నా. నాకు మాత్రం తనే ధ్యాస. కానీ నిజంగా తాను నన్ను ప్రేమిస్తున్నాడా అని ఆలోచిస్తూ తననే తలుచుకుంటూ ఫోన్ మోగిన ప్రతిసారి తనేమో ఉన్నా
ఊహ కానీ తను కాదు అన్నప్పుడు ఆ బాధనే తననే తలుచుకుంటూ ప్రతి క్షణం తన ధ్యాసే కానీ తనకు నా ప్రేమ విషయం చెప్పలేను. అలా అని తనను మర్చిపోకుండా ఉండలేను. అలా తనను ఎంతగా ప్రేమించానంటే తను తలుచుకున్నప్పుడు నాకే తెలియకుండా జాలువారే నా కన్నీళ్లుగా ప్రతి క్షణం తన మాట కోసం ఎదురుచూసే నా మనసుకు తెలుసు ఆ బాధ. ప్రతి చోట తన కోసమే వెతికే కనులకు తన రూపం కనపడక అలసిపోయే కళ్ళకు తెలుసు కానీ తనకు మాత్రం తెలియదు. తనను నేను నాకంటే తననే ఎక్కువగా నాలో నింపేశానని, నాలో నాకంటే తననే ఎక్కువగా చూసుకుంటానని. కానీ తనకు మాత్రం నేను ఏమీ కానని అనిపించినప్పుడు ఏదో తెలియని బాధ మనసుని కదిలిస్తూ నాకే తెలియకుండా ఎంత ఏడుస్తానో అర్థం కాని ఒక విచిత్రమైన మనిషిలాగా నాకు నేనే కొత్తగా అనిపిస్తూ ఉంటాను. శివ, నువ్వు లేని జీవితం ఒక వ్యర్థం. నువ్వు లేని క్షణం ఒక యుగం. నువ్వు లేని నేను కాదు. నువ్వు లేని ఊహ కాదు. నువ్వు లేకుండా ఉండే క్షణం ఏదైనా ఉందంటే అదే నా చివరి క్షణం. నేను లేని క్షణం ఉందంటే అది నిన్ను తలుచుకుని క్షణం అయి ఉంటుంది. నువ్వు లేని నేను కాదు. నువ్వే నాలో మొత్తం నిండావు. నన్ను నేను మర్చిపోవచ్చు కానీ నిన్ను మాత్రం తలుచుకుని క్షణం కూడా ఉందంటావా? నా ఊపిరి కూడా నీ పేరుగానే వినబడుతుంది. నిన్ను లోకంలో నాకంటే తలుచుకున్న మనిషి ఉన్నారంటే అతిశయోక్తే. కానీ ఇంతలా ప్రేమిస్తున్నా నీకు మాత్రం తెలియదు. నిన్ను చూడకుండా ఉంటే క్షణం ఉంటుందో కానీ నిన్ను తలుచుకోకుండా ఉంటే క్షణం మాత్రం లేదంటే నమ్మగలవా? నువ్వు నా నవ్వులో, నా ప్రతి కదలికలలో, నా ఆలోచనలో నిండిన నీకు మాత్రం నా ప్రేమ విషయం చెప్పలేని నిస్సహాయత కనిపించిన కాలం వేసిన శిక్ష లేక దేవుడు రాసిన విధిరాతన తెలియని నేను మాత్రం నిన్ను మరువలేను. నేను గడుపుతున్న ప్రతి క్షణం, నువ్వు నాతో లేని ప్రతి క్షణం ఒక యుగంలో అనుభవిస్తూ కళ్ళ నుండి నువ్వు జారిపోతావేమో అని ఏడుపుని కూడా దిగమింగుకుంటూ నిన్ను నాలో కలుపుకొని నన్నే నిన్నుగా భావిస్తూ నిన్ను పిచ్చిగా ప్రేమిస్తూ నీకు కూడా ఆ విషయం చెప్పలేని ఓ నిస్సహాయతతో ఉంటా. నిన్నే ప్రేమిస్తున్న నీ ప్రియురాలు అలా తననే ఊహించుకుంటూ తనతో ఆ విషయాన్ని చెప్పలేక, నాన్నకు ద్రోహం చేయలేక నాలో నేను సతమతమవుతూ తననే తలుచుకుంటూ నాలో నేను పడే బాధ ఎవరికీ తెలియకుండా ఏడుస్తూ ప్రతిరోజు తననే ఊహించుకుంటూ నాకే తెలియని మనిషిలాగా మారిపోయాను. ప్రేమ మనకు తెలియకుండా వచ్చి మన జీవితాన్ని మనకే కాకుండా చేస్తూ తను ఏం సాధిస్తుందో అసలు అర్థం కాదు. అసలు ప్రేమంటే దూరంగా ఉన్న నాకు శివ ద్వారా పరిచయం అయ్యి నాలో ప్రేమను పెంచి తనకు ఆ ప్రేమను తెలియకుండా కుటుంబాన్ని అడ్డుగా మార్చి నన్ను ఇంత బాధ పెడుతూ ప్రేమ మాత్రం చూసి ఆనందిస్తుందేమో కానీ నాకు కలిగిన ఈ ప్రేమ శివ ఎందుకు కలగలేదు? నిజంగా తాను ప్రేమించకపోతే నన్ను ఎందుకు చూసేవాడు? ఆ రోజు నాకు చెప్తున్నట్టు ఎందుకు చెప్పాడు? ఇన్ని రోజులు ఎందుకు తను సైలెంట్గా ఉన్నాడు అన్న ప్రశ్నలు అప్పుడప్పుడు వచ్చినప్పుడు నాకే తెలియని ఒక అనుమానం, భయం ఏర్పడతాయి. తాను నన్ను టైంపాస్కి చూసినా అది నా మంచికే. తాను నన్ను నిజంగా ప్రేమించి ఒప్పుకోలేదని బాధపడే కన్నా తాను నన్ను హ్యాపీగా సంతోషంగా ఎక్కడ ఉన్నా చాలు అన్న సంతృప్తితో అలాగే తనను ప్రేమిస్తూ నిస్సహాయ స్థితిలో కుటుంబాన్ని పరువుకు ప్రాధాన్యం ఇస్తూ తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా స్వేచ్ఛగా బ్రతకాలని ఓ నిస్సహాయత కలిగిన ఓ ఆడపిల్ల ప్రేమ కథ. లావణ్య శివను ఎంత ప్రేమించినా శివకు మాత్రం తెలియదు. లావణ్య నాన్న కోసం ఆ విషయం తనకు చెప్పదు. ప్రేమ ఎవరి మీద పుడుతుందో తెలియని అర్థం కాని ఒక విచిత్రం. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.